పంచుతుంది ఎవరో. కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం. ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై. కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయగానే పంచుతుంది ఎవరో. బ్లాంక్ గా ఉందా? మైండ్ బ్లాంక్ అయిందా? మొదటిసారి కోర్టు మెట్లు ఎక్కేసరికి మొహం ఇంతలా వాడిపోయింది. ఇంకా కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చి జడ్జిమెంట్ నాకు ఫేవర్గా వస్తే ఏమవుతావో. ఎందుకైనా మంచిది జడ్జిమెంట్ రోజు ఒక అంబులెన్స్ తెప్పించి పెట్టుకో. మీకు చాలా ముందు చూపు సుమా. మొదటిసారి నన్ను కోర్టులో చూడగానే నా భవిష్యత్తు మొత్తం చెప్పేస్తున్నారే. అవును, నా కళ్ళ ముందు నేను చూడబోయే మగ మహాసామ్రాజ్యం కనిపిస్తుంది. ఆ స్వేచ్ఛా ప్రపంచంలో ఆడవాసన అనేదే లేకుండా హాయిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయ్యయ్యో, మీ అమ్మని జజవని కూడా బయటికి తరిమేస్తారా? చిచ్చి, వాళ్ళెందుకు తెరవేస్తాను? ఓ, మీ దృష్టిలో వాళ్ళు ఆడజాతికి సంబంధించిన వాళ్ళు కాదా? నేను ఆలోచించేది అప్పుడెప్పుడో ఓడిపోతానని కాదు. మరెందుకో? ఇంకా ఎందుకు ఆ మేకపోతే గాంభీర్యం? నా మాట విని కోర్టు చుట్టూతో 10 సార్లు తిరిగి చివరికి విడాకులు మంజూరు కాగానే కుప్పకూలిపోయి హాస్పిటల్ పాలు కావటం కన్నా ఇప్పుడే మ్యూచువల్ కన్సర్న్ కింద ఇద్దరం సంతకాలు పెట్టి విడాకులు తీసుకుందాం. ఏమంటావ్? థ్యాంక్స్. ఉచిత సలహాలు ఇవ్వడం మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను. కేసు ఆర్గ్యుమెంట్ కి వచ్చేసరికి మా లాయర్ బలమైన సాక్ష్యాలు రెడీ చేసుకుని కోర్టునే గడగడలాడిస్తాడు. కావాలంటే చూడు. చూడలేను. ఏ, నువ్వు రావా? నేను కాదు, మీ లాయరే రాడు. ఆయన కేసు వాదించకుండా ఎక్కడికి పోతాడు? పెళ్లి మండపానికి పోతాడు. ఆగస్టు 27వ తేదీ ఆయనకి మా కావ్యకి పెళ్లి. కోర్టును గడగడలాడించడానికి ఆయన ఇక్కడ ఉండడు, పీటల మీద ఉంటాడు. ఇప్పుడు మీరు బ్లాంక్ అయ్యారా? మీ మైండ్ బ్లాక్ అయిందా? అప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు. మీరేం చేయాలనేది మీరు చూసుకోండి. వస్తా. కంప మునిగింది. ఎక్కడి లాయర్ బ్రో? హలో అండి. హలో, మీరు వెళ్ళండి, నేను వస్తాను. కేసు ఏదైనా వాదించడానికి వచ్చారా లాయర్ గారు? నేనా? నాకు నచ్చిన పని అది. మీరు అనుకుంటున్నట్టు నేను లాయర్ని కాదు. అవునా? మరి కోర్టుకి లాయర్లే రావాలా? ఆ లాయర్ల ద్వారా ఎంతమంది బాధితులు రారు?
వాళ్ళలో నేను ఒకదాన్ని. అంటే మీరు విక్టిమా? అవును, విడాకుల కేసు. నా భర్త నా నుంచి విడాకులు తీసుకోవడంలో విజయం సాధించి భరణం ఇవ్వడంలో ఓడిపోయారు. 3 నెలలుగా ఓడిపోతూనే ఉన్నారు. కనీసం ఈ నెలలోనైనా ఇప్పిస్తారని ఆశతో కోర్టుకొచ్చాను. ఐఎమ్ సారీ. అవును, మీరు ఏదైనా కేస్ రిఫరెన్స్ కోసం వచ్చారా? మీరు అనుకున్నట్టు నేను లా స్టూడెంట్ని కాదు. మీరు విడాకులు ఇచ్చారు, నేను ఇంకా ఇవ్వలేదు. ఇవ్వమని సమన్లు పంపారు. ఇవ్వనని కౌంటర్ సబ్మిట్ చేశాను. అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే. ఓకే, వస్తాను. ఒక్క నిమిషం. మీరు కోర్టుకు రావడం కొత్త కదా, నాకిక్కడ జరిగేదంతా పాతబడిపోయింది. ఈ విషయాల్లో మీకేదైనా సలహా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఏం సలహాలు దొరుకుతాయా అని ఆలోచించకండి. కనీసం జాగ్రత్తగా అయినా ఎలా ఉండాలో చెప్తాను కదా. తప్పకుండా. మీ నంబర్ చెప్పండి. ఓకే. నా నంబర్ నోట్ చేసుకోండి. ఓకే అండి, మరి ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి బ్రో, బాగా షాక్ లో ఉందా? లేదు బ్రో, నాకే షాక్ ఇచ్చిపోయింది. అదేంటి? నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఎప్పుడు? ఆగస్ట్ 27. ఓ, ఇంకా టైం ఉందిగా. దానికి ఇంత పెద్ద షాక్ అవుతారేంటి? అయ్యో, ఆ రోజు మీ పెళ్లి బ్రో. ఓ గాడ్, నిజమే కదా? ఇప్పుడు ఎలా? అది ఏడ్చి మొత్తుకొని ఆర్గ్యుమెంట్ జరగకముందే జడ్జిమెంట్ ఇచ్చేలా జడ్జిని కన్విన్స్ చేస్తుందేమో. అంత లేదు, ఒక్క సిట్టింగ్ లోనే జడ్జిమెంట్ రాదు. డోంట్ వరీ, ఆ రోజు నేను రాకపోయినా ఇంకో సీనియర్ లాయర్ని పంపిస్తాను. అన్ని అతను చూసుకుంటాడు బ్రో. ఏం చూస్తాడో ఏంటో. దాన్ని అంబులెన్స్ తెచ్చుకోమన్నాను, చివరికి నేను తెప్పించుకోవాల్సి వచ్చేటట్టుంది. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా బ్రో. బీ కాన్ఫిడెంట్. ఆకాశం పందిరి వేసింది, ఈ వేళమ్మ పీటను వేసింది, జరిగే వైభోగం రమ్మంది, జనులారా కనులారా చూడండి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా, ముంగిట మురిపాలు కడకడలాడగా, పచ్చగా పెళ్ళయ్యే ముహూర్తమే సదాసంది. ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. ఆసువి, 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 ఆసువి. బ్రదర్, నువ్వేం వరీ కాకు. నీ పెళ్లి నేను, పార్దు, మా అమ్మ, మా జేజబా, మా నాన్న ఊర్లో లేకపోయినా మేమందరం కలిసి దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. నీకెవ్వరు లేరని బాధపడకు, మేమందరం ఉన్నామని ధైర్యంగా ఉండు. ఏమంటాయి మొదలు రోజులే? నువ్వు చెప్పావు కదరా, మళ్ళీ మమ్మల్ని రిపీట్ చేయమంటావా? థ్యాంక్స్ అండి. మీరు మంచి మనసుతో మీ బిడ్డలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. నన్ను ఆశీర్వదించండి. గోదారి, పూజకి కావాల్సిన సామాన్లన్నీ వచ్చినట్టే కదా? పెద్దమ్మ నైవేద్యం తీసుకొచ్చిందంటే పూజ మొదలు పెట్టేయచ్చు. ఈ లోపు మీరు మీ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అమ్మా. తీసుకురండి. దివ్య, వరు, మీరెళ్ళి కావ్యం తీసుకురండి అమ్మి. అక్కడ పెట్టమ్మి.
అక్కడ పెట్టు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం యశ్చ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం. లక్ష్మీకాంతం కమలనయనం జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్స. బ్రో ఇవేం పెళ్లి చూపులు కాదు, కొత్తగా చూసినట్టు చూస్తున్నావేంటి? బాబు అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. పద బ్రో దా. కూర్చోండి బాబు. ఓం మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఉపమస్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం. అమ్మి అందరూ వచ్చేసి ఉండారు. పార్థుబాబు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మి. క్షీరోదన్వత్ప్రదేశే అదిగో నాన్న, సుజమనివిలసత్సైకతేమౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరమ. ఇదేందమ్మి కారు మారింది? ఆ, మనిషి కూడా మారిపోయి ఉండాడమ్మి. బాబు ఈ కారు ఎవరిది? ఇది కాల్ టాక్సీ అండి. ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చావు? ఎవరో పార్థు సార్ అట బుక్ చేశారు సార్. ఆయన ఎక్కాల్సిన చోటు కాకుండా దిగాల్సిన చోటుకు వచ్చావేంటి నువ్వు? దిగాల్సిన చోట ఎక్కడానికి పిలిచారండి. అసలు దిగితే కదా ఎక్కేది. ఆయన ఇక్కడికి రానే లేదు. ఇదేందమ్మి అల్లుడు గారి కారు రిపేర్కి వచ్చి ఉండదా? ఉన్న కార్ బుక్ చేస్తే ఇందులోనే రావాలి కదా నాన్న. ఇది మా కారే. ఆయనే ఇదేంది బాబు ఈ కారు మీరు బుక్ చేశారంటారేంటి? ఇతను అవునండి, నేనే బుక్ చేశాను. మీ కారు శుభ్రంగా ఉంది కదండి, మరి ఇదెందుకు? ఇక్కడికి వచ్చేదాకా నా కార్ శుభ్రంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చాకే పంచర్ అవటం కీస్ పోవటం జరుగుతున్నాయి. మళ్ళీ నేను తిరిగి వెళ్ళటానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా కాల్ టాక్సీ బుక్ చేసుకుని మరీ వచ్చాను. నీ ముందు జాగ్రత్తకి మందు పాత్ర పెట్టా. చావు తెలివితేటలు బానే నేర్చుకున్నావే. అదేంటి బాబు కావాలని మిమ్మల్ని ఎవరు ఆపుతారు? సర్లేండి బాబు, రండి రండి, పూజ మొదలు కాబోతుంది. రండి బాబు పదండి. రండి. రండి బాబు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం Hi, bro. విశ్వాకారం సదృశం మేఘవర్ణం Hi. శుభాంగం. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత. అదేంటి బ్రో, నేను సుమ్మా అంటూ పెళ్లి చేసుకుంటుంటే ఇలా బ్లాక్ డ్రెస్ తీసుకొచ్చేవేంటి? బ్లాక్ నిరసన చేయడానికి సూచిక తెలుసా? బ్రదర్, నువ్వు అన్నదేది నాకు తెలీదు. Basically, I hate all these things. You don't worry. I am here. Don't fear. మీ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించే పూచి నాది. దానివల్ల ప్లస్ కూడా నాకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.
చెల్లెమా మా చిన్నల్లుడు ఏమన్నాడో తెలుసా? ఇక నుంచి మీరందరూ తన కుటుంబ సభ్యులంట. 2 అన్నలు, 2 వదుళ్ళు, పిన్ని, బాబాయ్, బామ్మగారు వీళ్ళంతా నా వాళ్లే అన్నాడమ్మా. దాందే ఉంది అనుకోనివ్వండి. కాకపోతే లాయర్ కదా, మధ్యలో వాట అడగపోతే చాలు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కదా జేజవ్వా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే ఎవరు నవ్వరేంటి? త్ర్యంబకే దేవి నారాయణి. అమ్మా, పూజ మొదలు కాబోతోంది. అబ్బాయి తరఫున పూజా ఫలాన్ని అందుకోబోయే దంపతులు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. అల్లుడు గారు నువ్వు కూర్చోండి వరు. రామ్మి, ఇంత దరిద్రమైన కాపురం వెలగబట్టే మేమిద్దరం ఇంత గొప్ప పూజా ఫలాన్ని అందుకోవడం ఏంటి? మా నీడ కూడా కావి కాపురం మీద పడ్డానికి వీల్లేదు. ఏంటే చూస్తున్నా? ఎంగేజ్మెంట్ రోజు కూర్చున్నారు కదా, ఇప్పుడు కూడా మీరే కూర్చోండి, బాగుంటుంది. ఇప్పుడు కుదరదక్క. కుదరదా? ఎందుకు కుదరదే? మా ఆయన పూజలో కూర్చోడానికి పనికిరాడు. అవ్వా, మగాడు పూజకు పనికి రాకపోవడం ఏంటి? ఆయన 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 పొద్దున్నే ఆకలేసి 2 ఎగ్ పఫ్లు 2 చికెన్ బర్గర్లు తినేసి వచ్చారట. నాకెలా తెలుసానా? బేకరీ నుంచి ఆయన నాకు కాల్ చేసి చెప్పారు. అయ్యయ్యో, ఎంత పని చేశారు అల్లుడు గారు. నీసు తింటే పూజలో కూర్చోకూడదని మర్చిపోయారా? అసలు మమ్మల్ని పూజలు కూర్చోబెడతారని మాకేం తెలుసు నాన్న. ఇప్పుడు ఎలా మరి? ఎందుకంత ఆలోచిస్తున్నారు? కోరి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ ఈ రోజుకి కొత్త దంపతుల్లాగే ఉంటారు. వీళ్ళకన్నా కొత్త జంట ఇంకెక్కడ ఉంటుంది నాన్న. వీళ్ళిద్దరిని కూర్చోబెడదాం. మీరేం నాన్ వెజ్ తినలేదు కదా? పొట్టు ఆమ్లెట్ కూడా తినలేదు. కూర్చోండి. కూర్చోండి బాబు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నాకు తెలుసక్క, నువ్వు ఎందుకు పూజలో కూర్చోడానికి ఇష్టపడలేదు. ఈ కాపురమే కోల్పోతున్నప్పుడు నాకేం మంచి జరుగుతుందనే కదా. అనిర్దేశో పుర్విష్ణుర్వీరో నంతో ధనంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన. అక్షంతలు వేయండి. బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాతత్వ మహాయజ్ఞ మహాయజ్ఞో మహాహవి స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం పుణ్యోపేతం పుండరీకాయ దాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సమైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశక్తి బ్రహ్మలోకమండలం ఆ కంకణం అమ్మాయి కట్టమ్మా. బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాభక్తో మహాయజ్ఞ మహాయజ్ఞ మహాహవి సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుత స్తోత్ర పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తనామయ. నీ జీవితం నుంచి ఆ నవ్వు మాయం చేయడానికి నేను ఈ కంకణం కట్టుకున్నాను.